ఆంధ్ర ఎలక్షన్ క్యాంపెయిన్లో సూపర్ 6 అని చెప్పి ఒక లిస్ట్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ స్కీమ్ ఏంటంటే ఫ్రీ బస్. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. అది దాదాపు 1 year పట్టింది ఇంప్లిమెంట్ చేయడానికి. సో ఇది ఎందుకని చెప్పి ఒకవేళ క్వశ్చన్ వస్తే కనుక స్టేట్ అప్పుడు ఎలాంటి సెనారియోస్లో ఉందో వే నో దట్ థింగ్, రైట్? గవర్నమెంట్ టీచర్స్కి శాలరీస్ పే చేసే దగ్గర నుంచి అట్ వన్ పాయింట్ లాస్ట్ గవర్నమెంట్ అప్పు తీసుకుంటే కానీ ఎంప్లాయీస్కి శాలరీస్ ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు దీన్ని నేను ఎందుకు సమర్థిస్తున్నానంటే స్టేట్ ఫైనాన్షియల్ పోస్టర్ ప్రీవియస్ గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఇప్పుడు ప్రజెంట్ గవర్నమెంట్ టేక్ ఆఫ్ చేసేటప్పటికి ఎంత వర్స్ట్గా ఉందనే దానికి ఇది ఒక రీజన్. సో నేను పర్సనల్గా అనుకున్నాను, ఒకవేళ కానీ నేను గవర్నమెంట్లోకి రాగానే ఇమీడియట్గా వైఎస్ జగన్ అడ్మినిస్ట్రేషన్ చేసినట్టు ఆ లిస్ట్ ఆఫ్ ప్రామిస్లు ఏవైతే ఉన్నాయో, అంటే స్టేట్ ఏమైపోయినా పర్లేదు, నెక్స్ట్ ఎంత అప్పులు తీసుకొచ్చినా పర్లేదు, ఏ ఇంట్రెస్ట్కి తెచ్చినా పర్లేదు, ఫస్ట్ స్కీమ్స్ ఇచ్చి మేము ఇచ్చాము అని చెప్పి చెప్పుకునేదానికి తెగిస్తారేమో అనుకున్నాను, టు బి హానెస్ట్. కానీ దట్స్ నాట్ ద వే కదా. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కావాల్సింది ఎంప్లాయ్మెంట్, ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఒక ప్రాపర్ స్ట్రక్చర్, ఇండస్ట్రియల్ అవుట్పుట్, ఇన్వెస్ట్మెంట్లు ఇవి. సో నిజంగా లాస్ట్ 1 year వీళ్ళు పెట్టిన ఫోకస్ అదే అనిపించింది. సో మేబీ అందుకే అయి ఉండొచ్చు ఇంత డిలే. అండ్ కొంతమంది అంటే ఆపోజిషన్కి ఆపోజిట్గా ఇప్పుడు వీళ్ళు అపోజిషన్లో ఉన్నా సరే, వైఎస్ జగన్ అడ్మినిస్ట్రేషన్ గవర్నమెంట్లో ఉన్నా సరే పాయింట్అవుట్ చేస్తారు ఏదైనా లేట్ అయితే. అపోజిషన్ పనే అది. సో ఓకే, డిలే ఎందుకైందనే దానికి మన దగ్గర ఒక జస్టిఫికేషన్ ఉంది. బట్ ఇక్కడ ఈ శ్రీ శక్తి అని చెప్పి ఇంప్లిమెంట్ చేసిన ఈ ఫ్రీ బస్ స్కీమ్ గవర్నమెంట్కి ఎంత కాస్ట్ బర్డెన్ వస్తుంది, అది అయిన తర్వాత అది వర్తిట్టా కాదా ఇఫ్ కంపేర్ టు తెలంగాణ అండ్ కర్ణాటక. ఈ 2 స్టేట్స్ ఆల్రెడీ రోల్ అవుట్ చేసినాయి సిమిలర్ స్కీమ్సే. మహాలక్ష్మి ఆర్ సంథింగ్ తెలంగాణలో వచ్చేసి, అండ్ కర్ణాటకలో కూడా సిమిలర్ అలాంటిదే. అండ్ తెలంగాణ ఎగ్జాంపుల్గా తీసుకుంటే 1 yearకి యాన్యువల్గా వాళ్ళు ఫ్రీ బస్ స్కీమ్ మీద స్పెండ్ చేసే మనీ ఎంతంటే దాదాపు 4,000 crores. ఇప్పుడు ఏపీ ఆంధ్రాలో కూడా ఇంచుమించు అదే సెనేరియో వస్తుంది. సో సెంట్రల్ గవర్నమెంట్లో వీళ్ళకి చాలా అడ్వాంటేజెస్ ఉండడం వల్ల ఇన్వెస్ట్మెంట్స్ దగ్గర నుంచి లాస్ట్ టైం లోకేష్ అన్నారు 9.2 lakhs ఇప్పటి వరకు వాళ్ళు పట్టుకొచ్చిన ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ఎంఓయూస్ ఇప్పుడు రోల్ అవుట్ అవుతున్నాయి. ఇన్ కమింగ్ డేస్లో కూడా దానికి ఒక షేప్ వస్తుంది. సో ఫైనాన్షియల్గా దెర్ ఇస్ అ బ్యాలెన్స్. అంటే ఉన్నది మొత్తం తీసేదాని కాకుండా జస్ట్ వచ్చేది కూడా ఉంది కాబట్టి స్టేట్కి సమ్ ఫార్మ్ ఆఫ్ జస్టిఫికేషన్ అనేది ఇవ్వచ్చు. ఫ్రీ బీస్ అనేది తప్పు అని చెప్పి చాలామంది అంటారు. బట్ బాగా ఎక్స్ట్రీమ్లీ ఎఫోర్డ్ చేయలేని వాళ్ళకి వెన్నుదన్నుగా నిలబడ్డం గవర్నమెంట్ అనేది ఎప్పటి నుంచో వస్తున్నదే. సో ఇట్స్ నాట్ ఎంటైర్లీ ట్రూ ఇది బ్యాడ్ అనేది పాలసీ. నా పర్స్పెక్టివ్లో ఇది ఓకే, ఎందుకంటే ఆడవాళ్ళకి ఈ స్కీమ్ని లిమిటెడ్గా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి. ఈ స్కీమ్ లాంచింగ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ హైలైటెడ్ వీడియో ఏంటంటే నా ఫేవరెట్ అక్రాస్ ది ఇంటర్నెట్, దిస్ వన్. ఈ ప్రోగ్రామ్ హిందూపూర్లో జరిగింది. అండ్ ఈ స్కీమ్లో ఎలాంటి బస్సులు ప్రొవైడ్ చేస్తున్నారో చూద్దాం. ఒకటి పల్లె వెలుగు, అదైన తర్వాత ఇంటర్సిటీ, అలా ఫ్యూ హ్యాండ్ఫుల్ ఆఫ్ ఉన్నాయి. అండ్ బస్ ఎక్కిన తర్వాత ఆడవాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంక్లూడింగ్ ట్రాన్స్జెండర్స్ కూడా టికెట్ తీసుకుంటే 0 బిల్తోనే టికెట్ వస్తుంది. పే చేయాల్సిందే ఉండదు, ₹1 కూడా. అండ్ ట్రావెల్ చేయొచ్చు ఎక్కడికి కావాలితే ఎక్కడికి. సిబిఐ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే డిస్ట్రిక్ట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఉందని చెప్పి, బట్ వీ నీడ్ టు సీ అది ఎంత పర్ఫెక్ట్గా రోల్ అవుట్ అవుతుంది అనేది. అండ్ ఫైనల్గా స్టేట్ గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేసిన ఈ పాలసీ మీద మీ ఒపీనియన్ ఏంటి? అండ్ నెక్స్ట్ ఇది కరెక్టేనా ఆర్ ఎల్స్ వాట్ డూ యూ ఫీల్ పర్సనల్లీ అనేది రైట్ ఇట్ డౌన్ బిలో ద కామెంట్స్.